జియో 46 విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏందో స్పష్టం చేయాల్సిందిగా ఈరోజు సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చినటువంటి నోటీసు సీఎం రేవంత్ రెడ్డి గారికి వారి ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఎందుకంటే ఆ రోజు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జియో 46 రద్దు చేస్తామని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. జియో 46 రద్దు చేస్తే మా బతుకులు బాగుపడతాయి, మా జీవితాల్లో వెలుగులు నిండుతాయని చెప్పి ఆ రోజు వేలాది మంది నిరుద్యోగ యువత ప్రతి గ్రామానికి, ప్రతి గూడానికి, ప్రతి తండాకు వెళ్ళి ప్రతి గడప దొక్కి మరి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయండి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి వారు బతిమాలుకొని ఓట్లు వేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రావడం జరిగింది. కానీ అన్నం పెట్టినోనికి సున్నం పెట్టే విధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వము జియో 46 విషయంలో చేతులెత్తేయడం జరిగింది. కేవలం చేతులెత్తేయడమే కాదు, కుట్రపూరితంగా హైకోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చి హైకోర్టులో జియో 46 బాధితులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చేలా కూడా చేయడం జరిగింది. ఆ రోజు హైకోర్టులో జియో 46 బాధితులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చినటువంటి సందర్భంలో వందలాది మంది నిరుద్యోగ యువత కన్నీళ్లు పెడితే మీ కన్నీళ్లను మేము తుడుస్తాం, దానికోసం సుప్రీంకోర్టు మెట్లైనా ఎక్కుతాం, సుప్రీంకోర్టు తలుపులు తడతామని చెప్పి ఆ రోజు కేటీఆర్ గారు మాట ఇవ్వడం జరిగింది. ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జియో 46 బాధితుల పక్షాన సుప్రీంకోర్టు తలుపులు తట్టడం జరిగింది. ఆ సందర్భంగా జడ్జి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొట్టికాయలేస్తూ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వైఖరి ఏందో స్పష్టం చేయాలి. ఇచ్చిన మాట మీద నిలబడతారా లేదా మాట తప్పుతారా కాంగ్రెస్ పార్టీ తేల్చుకోవాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా తల్లి తన పిల్లల మీద పగబట్టదు. మరి ఈరోజు తల్లి పాత్రలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జియో 46 బాధితుల మీద పగబట్టకుండా వాళ్లకు ఉద్యోగాలు వచ్చే విధంగా సుప్రీంకోర్టులో తమ వాదనలు వినిపించాల్సిందే ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. తల్లి పాత్ర నిర్వహిస్తారా లేదా శకున్ పాత్ర నిర్వహిస్తారో ఒక్కసారి తేల్చుకోవాల్సిందే ఈ సందర్భంగా మళ్ళొక్కసారి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జియో 46 బాధితులు అందరూ కూడా మేము పిలుపునిస్తున్నాం. ఎవ్వరు కూడా ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు, ఎవ్వరు కూడా విచారపడాల్సినటువంటి అవసరం లేదు. మీ పక్షాన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. తప్పకుండా ఏనాటికైనా న్యాయమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది. తప్పకుండా సుప్రీంకోర్టులో మనకు అనుకూలంగా తీర్పు వస్తుంది అని చెప్పి మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాము. తప్పకుండా చివరి వరకు బీఆర్ఎస్ పార్టీ మీ పక్షాన నిలబడుతుంది, పోరాటం చేస్తుంది. సుప్రీంకోర్టులో తప్పకుండా మనకు అనుకూలమైనటువంటి తీర్పు వచ్చే విధంగా చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మళ్ళొకసారి గుర్తు చేస్తాం. ధన్యవాదాలు.